హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు మనము యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ దీని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. పార్ట్ 2. సో ఏ కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ఎర్నింగ్ ఫర్ ఎంటర్ప్రినర్. సో ఇది కంప్లీట్గా ఎర్నింగ్ సొల్యూషన్ అనేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంటర్ప్రీనియర్గా ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్గా ఎర్నింగ్ సొల్యూషన్స్ అండ్ ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్ అనే ట్యాగ్లైన్ తోటి మన ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అబౌట్ కంపెనీ ఇన్ఫర్మేషన్. సో మన కంపెనీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇక్కడ రిజిస్టర్డ్ ఇన్ ఎంసీఏ అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి జైపూర్లో ఉంది ఫ్రెండ్స్. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ ప్లస్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనేసి చెప్పుకుంటున్నాం మనము. అండ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ జైపూర్ రాజస్థాన్. సో మన ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా సొంతంగా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇన్ హౌస్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ టెక్నికల్ టీమ్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ సెల్ఫ్ డెవలప్డ్ ఈ కామర్స్ పోర్టల్ అనేది కూడా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బాటా, మింత్రా. సో ఇవి ఎంతగా డెవలప్ అయ్యాయో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మనము కూడా ఈ యూనిపే వాళ్ళు కూడా యూనివా అనే సొంత ఈ కామర్స్ పోర్టల్ని కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో కంపెనీ విజన్ అండ్ మిషన్. సో ప్రతి కంపెనీకి మీ విజన్ అండ్ మిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎంపవర్ యూజర్ విత్ ఎర్నింగ్ అండ్ ప్రొవైడ్ ఎకనామిక్ ఇండిపెండెంట్ టు యూజర్స్. సో ఎవరైతే ఎకనామికల్గా స్ట్రగుల్ అవుతున్నారో సో వాళ్ళ కోసం మన కంపెనీ ఒక విజన్ని పెట్టుకుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి ఎకనామికల్గా స్ట్రాంగ్గా తయారు చేయాలనే ఉద్దేశంని విజన్గా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ బిజినెస్ ఆపర్చునిటీ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మన బిజినెస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అందేలాగా ఒక విజన్ని పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మిషన్ చూసుకున్నట్లయితే నంబర్ 1 మాస్టర్ యాప్ ఫర్ ఆల్ ట్రాన్సాక్షన్ అండ్ షాపింగ్. సో మన యాప్ వచ్చేసి మాస్టర్ యాప్గా తయారవుతుంది ఫ్రెండ్స్. అండ్ ట్రాన్సాక్షన్లో కావచ్చు అండ్ షాపింగ్లో కావచ్చు, ప్రతి దాంట్లో మన యాప్ వచ్చేసి నెంబర్ 1గా ఉండాలనేసి మిషన్ని పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, హెల్తీ ఇండియాని కూడా మిషన్గా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ సేవింగ్ ఇన్కమ్. సో మనము ఇక్కడ మన ఇన్కమ్ని ఎలా సేవ్ చేసుకోవాలి. సో రీపర్చేస్ దాంట్లో రీపర్చేస్ అనేసి చెప్పాను కదా. సో మనము ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ద్వారా మన ఇన్కమ్ని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా మనకు డిస్కౌంట్ ఆన్ రీపర్చేస్ ప్రోడక్ట్. సో మనము రెగ్యులర్గా మనకు ఇక్కడ మనము ప్రోడక్ట్ బై చేసినట్లయితే మనకు ఈ రీపర్చేస్ ద్వారా డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ యూ సేవ్ దిస్ అమౌంట్ అండ్ డిఫరెంట్ బిట్వీన్ ఎంఆర్పి అండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. సో మనం యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఎంఆర్పి మీద అండ్ డిస్ట్రిబ్యూటర్ మీద మనకు అమౌంట్ని సేవ్ చేసుకునే అవకాశాలని కల్పించింది ఫ్రెండ్స్. అండ్ యూనిపే డిజిటల్ ఇండియా డిజిటల్ ఆఫర్ సేవింగ్ 5%. సో ఇక్కడ మనము ఇక్కడ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా 5% సేవ్ చేసుకోవచ్చు అండ్ 5% యూని పాయింట్ని కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫాలోయింగ్ ద ఎగ్జాంపుల్ ఫ్రమ్, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యూనిట్ ప్రైస్ 5% యూని పాయింట్ ప్లస్ అండ్ జిఎస్టీ ఈక్వల్ టు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. సో ఇక్కడ మనకు ఏదైతే ఉంటుందో అది మనము యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా పొందొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ రీపర్చేస్ బోనస్. సో సెల్ఫ్ రీపర్చేస్ బోనస్ ఎలా వస్తుందంటే మనకు ఒక రీపర్చేస్ పాయింట్ సో ఈక్వల్ టు మనకు 5 రూపీస్గా గుర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏదైతే రీపర్చేస్ చేస్తున్నామో మన సేవింగ్ వచ్చేసి టోటల్గా 10% ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 1 రీపర్చేస్ పాయింట్ ఈక్వల్ టు 5 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్గా మన కింద ఒక 20 రీపర్చేస్ పాయింట్ జరిగింది అనుకోండి ఫ్రెండ్స్. సో ఈ 20 రీపర్చేస్ ఇంటూ 10% అంటే 2 రీపర్చేస్ పాయింట్. సో ఈ 2 రీపర్చేస్ పాయింట్ ఇంటూ 5 రూపీస్ అంటే 10 రూపీస్ ఇక్కడ మనము సెల్ఫ్ రీపర్చేస్ బోనస్ కింద మనము ఇక్కడ సేవింగ్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెఫరల్ బోనస్. సో ఈ రెఫరల్ బోనస్ మనము మన కింద 10 మెంబర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ 10 మెంబర్స్ డైరెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా మనము 10% ఈచ్ పర్సన్ మీద
10 రీపర్చేస్ పాయింట్ని మనము పొందుతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనము డైరెక్ట్ ఈ 10 మెంబర్స్ ఇంటూ 20 రీపర్చేస్ పాయింట్లు తీసుకున్నట్లయితే 200 ఇంటూ 10% అంటే 20 రీపర్చేస్ పాయింట్ ఇంటూ అండ్ 5 అంటే 100 రూపీస్ని మనం ఇక్కడ రీపర్చేస్ బోనస్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీమ్ యాక్టివ్ బోనస్. సో ఇక్కడ ఈ టీమ్ యాక్టివ్ బోనస్ ఎలా ఇస్తుందంటే మనకు గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి కింద మనకు డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ టీమ్ని. సో గ్రూప్ ఏ కింద 100 రీపర్చేస్ పాయింట్, గ్రూప్ బి కింద 100 రీపర్చేస్ పాయింట్ జరిగినప్పుడు మనకు 100:100 = 1 టీమ్ యాక్టివ్ బోనస్ కింద పాయింట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 1 TABP = 100% కంపెనీ టర్నోవర్ ఏదైతే జరుగుతుందో మంత్లీ దాంట్లో మనకు ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రీపర్చేస్ పాయింట్ కూడా మ్యాచింగ్ వచ్చేసి 90 డేస్. సో 90 రోజుల్లోగా మనం ఈ రీపర్చేస్ ఏదైతే ఉంటుందో మ్యాచింగ్ 100 చేసినట్లయితే మనకు ఈ అమౌంట్ లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఇక్కడ 70% ఆఫ్ టర్నోవర్ ఏదైతే జరుగుతుందో మనకు 200 / 1 TABP = 140 రీపర్చేస్ పాయింట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 140 × 1 TABP × 5 దాదాపుగా మనకు 700 రూపీస్ని ఇక్కడ మనము ఎర్న్ చేసే అవకాశాలని కల్పించింది ఫ్రెండ్స్. సో ఇక్కడ క్యాపింగ్ వచ్చేసి 6000 TABP మంత్లీ క్లోజింగ్ చేసుకోవచ్చు. సో మనము దాదాపుగా 6000 TABPని కూడా మంత్లీ క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మినిమం 20 రీపర్చేస్ పాయింట్ని మనము మంత్లీ సెల్ఫ్ ఐడి కింద బై చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం కూడా ఒక 20 రీపర్చేస్ పాయింట్ని తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 20 రీపర్చేస్ పాయింట్ మినిమం మనకు దాదాపుగా 700 నుంచి 1000 రూపీస్ మనము ప్రోడక్ట్ బై చేస్తే ఈ పాయింట్ అనేది రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లీడర్షిప్ బోనస్. సో ఈ లీడర్షిప్ బోనస్ ఎలా ఇస్తుందంటే జనరేషన్ 1 నుంచి జనరేషన్ 5 వరకు ఎవరైతే టీమ్ ఉంటారో వాళ్ళ మీద మనకు 5% ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా జనరేషన్ 1లో మనకు 1000 పీపుల్స్ ఉన్నారనుకోండి ఫ్రెండ్స్. సో 1000 ఇంటూ యావరేజ్గా వేసుకుంటే ఒక 500 అంటే 5000 ఫ్రమ్ TABP ఇన్కమ్. సో వీళ్ళ నుంచి ఒక 5000 TABP ఇన్కమ్ జనరేట్ అయిందనుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు 5 lakhs అవుతుంది. 5 lakhs ఇంటూ 5% అంటే 2.5 lakhs మనము ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనము ఇక్కడ ఈ లీడర్షిప్ బోనసే మనకు ఒక 1000 టీం ఉంటే వాళ్ళ నుంచి మనం దాదాపుగా 2.5 లక్షలు తీసుకునే అవకాశాలని మన యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కల్పించింది ఫ్రెండ్స్ ఈ రీపర్చేస్ ప్లాన్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రావెల్ బోనస్. సో ఈ ట్రావెల్ బోనస్ చూసుకున్నట్లయితే మనకు 4% కంపెనీ టర్నోవర్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనము ట్రావెల్ బోనస్ పాయింట్ ఎలిజిబిలిటీ ఇవ్వాలంటే 30 TABP మనము జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో 30 TABP = 1 ట్రావెల్ బోనస్ పాయింట్ కింద మనకు కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం కూడా మంత్లీ ఇక్కడ కూడా 20 రీపర్చేస్ పాయింట్ మనం మంత్లీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ 30 TABP అంటే 3000 రీపర్చేస్ పాయింట్ = 30 TABP కింద కన్సిడర్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అక్కడ ఒక ట్రావెల్ బోనస్ పాయింట్ కింద మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 4% ఇంటూ 6000 రీపర్చేస్ పాయింట్ = 200 రీపర్చేస్ పాయింట్ కింద వస్తుంది / 1 TABP అంటే 240 రీపర్చేస్ పాయింట్ మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ 240 రీపర్చేస్ పాయింట్ ఇంటూ 5 రూపీస్ వేసుకున్నట్లయితే మనకు 1200 రూపీస్ ఈ ట్రావెల్ బోనస్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్ బోనస్ ఫండ్. సో ఇక్కడ కార్ బోనస్ ఫండ్ చూసుకున్నట్లయితే మనకు కంపెనీ టర్నోవర్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ మనకు 5% కార్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కార్ బోనస్కి ఎలిజిబిలిటీ ఇవ్వాలంటే మన కింద 60 TABP బిజినెస్ జరగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 60 TABP = 1 కార్ బోనస్ పాయింట్ కింద ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది కంపెనీ. సో ఇక్కడ దాదాపుగా మనకు
60 టీఏబీపీ అంటే 6,000 రీపర్చేస్ పాయింట్ 6,000 రీపర్చేస్ పాయింట్ జరిగినప్పుడు మన కింద 60 టీఏబీపీ కింద మనకు ఈక్వల్ టు 1 కార్ బోనస్ పాయింట్ కింద మనకు కన్సిడర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ 5% వేసుకున్నట్లయితే 12,000 రీపర్చేస్ పాయింట్ ఈక్వల్ టు 600 రీపర్చేస్ పాయింట్ డివైడెడ్ బై 1 కార్ బోనస్ ఫండ్ అంటే దాదాపుగా 600 రీపర్చేస్ పాయింట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 600 రీపర్చేస్ పాయింట్ ఇంటూ 5 వేసుకుంటే 3,000 రూపీస్ మనము ఈ కార్ బోనస్ ఫండ్ ద్వారా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మంత్లీ మనము 20 రీపర్చేస్ పాయింట్ కూడా సెల్ఫ్ ఐడి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనకు ప్లస్ ఈ 2 ట్రావెల్ బోనస్ పాయింట్ కూడా పేఅవుట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటున్నాము అండ్ ఈ ట్రావెల్ బోనస్ పాయింట్ తీసుకుంటాము. సో రెండు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనము ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ ఎర్నింగ్, సో ఆ ఎర్నింగ్ ఏదైతే ఉంటుందో మనకు మైనస్ అవ్వదు. మనము పైన ఎలిజిబిలిటీ అయ్యే కొద్దీ మన కిందున్న లెవెల్స్ కూడా మనం ఇక్కడ ఇన్కమ్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ కార్ బోనస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రావెల్ బోనస్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కార్ బోనస్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ బోనస్. సో ఇక్కడ హౌస్ బోనస్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 6% ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 100 టీఏబీపీ మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ 100 టీఏబీపీ ఈక్వల్ టు 1 హౌస్ బోనస్ పాయింట్ కింద ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్గా 10,000 రీపర్చేస్ పాయింట్ 10,000 రీపర్చేస్ పాయింట్ అండ్ 10,000 రీపర్చేస్ పాయింట్ జరిగినప్పుడు 100 టీఏబీపీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి 1 హౌస్ బోనస్ పాయింట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 6% ఆఫ్ 20,000 రీపర్చేస్ పాయింట్ ఈక్వల్ టు 1200 ఆర్పీ. సో 1200 రీపర్చేస్ పాయింట్ డివైడెడ్ బై 1 హౌస్ బోనస్ పాయింట్ ఈక్వల్ టు 1200 మనకు రీపర్చేస్ పాయింట్ కింద రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ 1200 రీపర్చేస్ పాయింట్ ఇంటూ 5 రూపీస్ వేసుకున్నట్లయితే మనకు ఇక్కడ 6,000 రూపీస్ హౌస్ బోనస్ పాయింట్ని తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 3% ట్రావెల్ బోనస్ పాయింట్ని కూడా మనము తీసుకోవచ్చు. అండ్ 1 కార్ బోనస్ పాయింట్ని కూడా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ హౌస్ బోనస్ తీసుకునేటప్పుడు మనము కార్ బోనస్ తీసుకోవచ్చు అండ్ ట్రావెల్ బోనస్ పాయింట్లు కూడా మనము తీసుకునే అవకాశాలని కల్పించింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంకరేజ్మెంట్ బోనస్. సో ఈ ఎంకరేజ్మెంట్ బోనస్ ఎలా ఉంటుందంటే మనము ఎప్పుడైతే రీపర్చేస్ ఇన్కమ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకు ఎలాంటి కండిషన్ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఎప్పుడైతే 5,000 రూపీస్ ఎర్న్ చేస్తామో మనకు రివార్డ్ కింద ఒక యూనిట్ టీషర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 లీడర్షిప్ ఎల్డిపి సెషన్ని ఒకరోజు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 నైట్ 2 డేస్ జైపూర్ టూర్ ఫుల్ ఎంజాయ్మెంట్ మనకు ఎంకరేజ్మెంట్ బోనస్ కింద టూర్ ఆఫర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 12,000 ఎప్పుడైతే ఎర్న్ చేస్తామో, సో ఈ 5,000 ప్లస్ నెక్స్ట్ ఈ 7,000 ఎర్న్ చేస్తే చాలు 12,000 అయిపోతుంది. సో ఈ 12,000 అయినప్పుడు మనకు రివార్డ్ పాయింట్ కింద యాక్సిడెంటల్ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1,000 రూపీస్ యూనిక్ క్యాష్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 40,000. సో మనకు రీపర్చేస్ నుంచి 40,000 ఎప్పుడైతే తీసుకుంటామో మళ్ళీ సేమ్ యాక్సిడెంటల్ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. జైసల్మేర్ 2 నైట్స్ 3 డేస్ టూర్ ఆఫర్ని కూడా మనకు ఇక్కడ యూనిపే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 90,000. సో 90,000 ఎప్పుడైతే మనము ఎర్న్ చేస్తామో మనకు 15,000 రూపాయలది మొబైల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మౌంట్ బే 3 డేస్ టూర్ ఆఫర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2.1 lakhs ఎప్పుడైతే తీసుకుంటామో మనకు ఇక్కడ మళ్ళీ మొబైల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనాలి టూర్ వచ్చేసి 3 డేస్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఫ్యామిలీ తోటి. మనము మన వైఫ్ అండ్ మన 2 పిల్లలతోటి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే 2.1 lakhs తీసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2.9 lakhs ఎప్పుడైతే తీసుకుంటామో ఇక్కడ మనకు మళ్ళీ రివార్డ్స్ కింద
మళ్ళీ ఏదైతే ఆ ఫండ్ ఏదైతే మొబైల్ ఫండ్ ఏదైతే ఉందో అది కన్సిడర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోవా టూర్ 3 days విత్ ఫ్లైట్ టికెట్తో పాటు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 4 lakhs ఎప్పుడైతే మనము ఎర్న్ చేస్తామో అప్పుడు 45,000 ల్యాప్టాప్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ థాయిలాండ్ టూర్ని కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 7 lakhs. సో ఈ 7 lakhs ఎప్పుడైతే ఎర్న్ చేస్తామో మనము కంపెనీ నుంచి మనకు రివార్డ్ కింద 70,000 గోల్డ్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దుబాయ్ ట్రిప్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 10 lakhs ఎప్పుడైతే మనం సంపాదిస్తామో కంపెనీ నుంచి తీసుకుంటామో అక్కడ మనకు 70,000 బైక్ కొనుక్కోవడానికి 70,000 ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మలేషియా ట్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 25 lakhs. సో ఈ 25 lakhs తీసుకున్నప్పుడు మనకు గోల్డ్ రివార్డ్ కింద 5 lakhs గోల్డ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సింగపూర్ టూర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 50 lakhs ఎప్పుడైతే ఎర్న్ చేస్తామో మనకు ఇక్కడ 9 lakhs కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది రివార్డ్ కింద. ఇక్కడ టూర్ ఆఫర్స్ బాలి టూర్ వచ్చేసి విత్ ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అండ్ కంపెనీ రాయల్టీ వచ్చేసి మనకు 1% కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 1% రాయల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు బ్లాక్ డైమండ్గా గుర్తించడం జరుగుతుంది కంపెనీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 90 లక్షలు. సో ఇక్కడ 90 lakhs ఎప్పుడైతే మనం ఎర్న్ చేస్తామో రీపర్చేస్ నుంచి 13 lakhs కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ శ్రీలంక టూర్ విత్ ఫ్యామిలీతో మనకు టూర్ ఆఫర్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ కంపెనీ రాయల్టీ ఏదైతే ఉంటుందో అది కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 1% ఈ రాయల్టీ ఇన్కమ్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రాయల్ డైమండ్గా మనకు గుర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1.8 crores ఎప్పుడైతే సంపాదిస్తామో 30 lakhs హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఇల్లు కట్టుకోవడం కోసము ఒక 30 లక్షలు ఫండ్ ఇస్తుంది. అండ్ స్విట్జర్లాండ్ టూర్ కూడా ఇస్తుంది విత్ ఫ్యామిలీ తోటి. ఇక్కడ కంపెనీ రాయల్టీ ఏదైతే ఉంటుందో టర్న్ ఓవర్లో నుంచి 1% మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ప్రెసిడెంట్గా గుర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 3.5 crores ఎప్పుడైతే ఎర్న్ చేస్తామో మనకు రివార్డ్ కింద బెంజ్ కార్ కొనుక్కోవడం కోసం 62 lakhs కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విత్ సింగపూర్ టూర్ కూడా విత్ ఫ్యామిలీతోని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఈ టర్న్ ఓవర్లో నుంచి 2% మనకు కమిషన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ యూనిపే అంబాసిడర్గా మనము గుర్తించబడతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ రిటైర్మెంట్ పొజిషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్ ఫండ్. సో మనం చెప్పుకుంటున్నాం స్పెషల్ ప్రొవిజన్ ఫండ్ మనకు ఎలా ఇస్తుంది అనేది. సో డిపాజిట్ వచ్చేసి 5% యువర్ రీపర్చేస్ ఇన్కమ్. సో మన నుంచి ఏదైతే రీపర్చేస్ ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ నుంచి 5% వచ్చేసి డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ 75% సో యువర్స్ అంటే మనకు ఈ 75% ఏదైతే ఉంటుందో కంపెనీ వచ్చేసి మనకు మళ్ళీ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. సో మనం 5% కాంట్రిబ్యూట్ చేస్తే చాలు, ఇక్కడ కంపెనీ మళ్ళీ అదనంగా మళ్ళీ దానికి 75% ఆ అమౌంట్కి మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 1000 రూపీస్ కంపెనీ మన నుంచి డిపాజిట్ చేసుకున్నట్లయితే అండ్ మళ్ళీ 750 రూపీస్ 75% అంటే 750 రూపీస్ మళ్ళీ మనకు యాడ్ చేసి అక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది. లైక్ ఈఎస్ఐ పిఎఫ్ లాగా మనకు అక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది. విత్డ్రా కండిషన్ వచ్చేసి యువర్ ఫండ్ లాక్డ్ విన్ 1 year వరకు మనకు ఈ ఫస్ట్ డిపాజిట్ ఏదైతే జరుగుతుందో ఆ డిపాజిట్ మీద 1 year లాక్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఆఫ్టర్ 12 months యూ కెన్ యూజర్ కెన్ విత్డ్రా 50% దెన్ టోటల్ అమౌంట్ డిపాజిటెడ్. సో మనకు ఇక్కడ టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది 50% విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆఫ్టర్ 1 year తర్వాత అండ్ బై ఏ యూజర్ అండ్ కంపెనీ. సో వన్స్ ఇన్ ఏ ఇయర్ ఫర్ 3 years. సో ఈ ఫండ్ వచ్చేసి మనకు 3 years వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ 3 years యూజర్ కెన్ విత్డ్రా 100% ది డిపాజిట్. సో ఇక్కడ మనకు 3 years తర్వాత మనకు ఏదైతే మనం డిపాజిట్ చేశామో అండ్ దాంతోపాటు మనకు కంపెనీ చేసిన డిపాజిట్ 75% కూడా మనకు ఇక్కడ
100% విత్డ్రా చేసుకోవడానికి కంపెనీ కల్పించింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ హైలైట్స్ చూసుకుంటే ఇక్కడ టీడీఎస్ డిడక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇక్కడ నో అడ్మిన్ ఛార్జెస్ అండ్ 30 డేస్లో మనీ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ మీద మనకు రావాల్సిన కమిషన్ ఏదైతే ఉంటుందో అది 30 డేస్లో మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ బిజినెస్ క్లోజింగ్ వచ్చేసి మంత్లీ క్లోజ్ అవుతుంది. అండ్ ఒక పాన్ కార్డ్ మీద ఒకే ఐడి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకు మన బిజినెస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్గా మనకేమన్నా అయినట్లయితే మన పేరు నుంచి మన నామినీ పేరు మీద కూడా మన ఐడి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ 1 ఛాన్స్ విల్ బి గివెన్ టు జాయిన్ ఎనీ టూర్ ఆఫర్ అండ్ అచీవ్మెంట్. సో మనకి ఇక్కడ ఒక టూర్ ఏదైనా మిస్ చేసుకున్నట్లయితే మనకు ఆఫర్ వచ్చినప్పుడు అది మళ్ళీ ఇంకోసారి మనకు ఆ ఆఫర్ని కలిగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు కనుక మిస్ అయితే మనకు ఇవ్వదు, కానీ మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తుంది. మీరు ఆల్రెడీ ఎలిజిబిలిటీ అయ్యారు, మళ్ళీ మీకు ఈ టూర్ ఆఫర్ని మేము ఇవ్వడం జరుగుతుందనేసి కంపెనీ మనతో చెప్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఆ ఆఫర్ని మనము తీసుకోవాలన్నమాట. నో మనీ విల్ గివ్ ఇన్ ప్లేస్ బై ఏజెంట్ ఆఫ్ టూర్. సో ఇక్కడ మనకు టూర్ ఎలిజిబిలిటీ అయినప్పుడు మనము టూర్కి వెళ్ళలేకపోతే మనకు ఎలాంటి అమౌంట్ కూడా ఇవ్వదు ఫ్రెండ్స్ కంపెనీ నుంచి. మనకు టూర్ ఆఫర్స్ ఎలిజిబిలిటీ అయినప్పుడు ఖచ్చితంగా టూర్ ఆఫర్కి వెళ్ళాల్సిందే. ఆ టూర్ ఆఫర్కి కావాల్సిన ఖర్చు కూడా మన కంపెనీ పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంపెనీలో ఇప్పటి వరకు దాదాపు 1000 ఐడీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియాలో క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మన సౌత్ నుంచి దాదాపుగా మన టీం నుంచి దాదాపుగా 30+ ఐడీలు క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. సో ఎందుకంటే ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్, కంపెనీ స్టార్టింగ్లో ఉంది. ఇది ప్రతి ఒక్కరికి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. సో మీరు యూటిలైజ్ చేసుకుంటే మంచి పొజిషన్లో ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ దాదాపు 30+ ఐడీలు మాత్రమే క్లోజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఖాళీగా ఉంది, మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. మీకు ఇది మంచి అవకాశం అనేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ మనకు రీపర్చేస్లో వచ్చేసి ప్రోడక్ట్ వచ్చేసి పర్సనల్ కేర్ అండ్ హోమ్ నీడ్స్ అండ్ హెల్త్ కేర్. సో ఈ 3 ప్రోడక్ట్స్ లాంచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 31స్ట్లోగా మనకు ఈ ప్రోడక్ట్ కూడా అవైలబిలిటీలో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.